హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు ది ఛానల్ ఈజీ మ్యాథ్స్. మన ఛానల్ని ఎవరైతే విజిట్ చేస్తారో అదేవిధంగా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం క్లాస్ 10కి సంబంధించిన ట్రిగ్నోమెట్రీ అనే ఒక చాప్టర్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ ఫస్ట్ ఎక్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియోస్ కనుక ఎవరైనా మిస్ అయి ఉంటే విజిట్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్కి ప్రాబ్లమ్స్ కనుక మీకు రావాలంటే ట్రిగ్నోమెట్రీ యొక్క వాల్యూస్ అనేది మనకు తెలియాలన్నమాట. ఇక్కడ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో ట్రిగ్నోమెట్రీ చాప్టర్ ఒకటి కష్టం అనుకుంటే అందులో నెంబర్ 1 కష్టం ఏంటంటే ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ని గుర్తుపెట్టుకోవడం. ఇన్ కేస్ ఒకవేళ కష్టపడి ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ చదివినా కూడా ఆ ఎగ్జామ్ టైంలో కన్ఫ్యూజన్స్ రావడం. సో ఇంకా కన్ఫ్యూజన్స్ రాకుండా క్లియర్గా మీరు ఒకవేళ చదవకపోయినా కూడా అసలు మాకు ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ చదివినా కూడా గుర్తుండట్లేదు అన్న వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఇప్పుడు ట్రిక్ చెప్తాను. ఈ ట్రిక్ని కనుక మీరు ఫాలో అయితే మీరు జస్ట్ మీరు ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ చదవకల్లా ఏం చేయగలరు. మీ దగ్గర ఒక రఫ్ పేపర్ ఉంటే చాలు, అప్పటికప్పుడు మీరే రాసుకునేలా చేస్తాను. ఏం లేదు, ఒక చిన్న సింపుల్ ట్రిక్ అనమాట. జాగ్రత్తగా ఏంటండి, ఇప్పుడు మనకి ట్రిగ్నోమెట్రీ అంటే సైను, కాసు, ట్యాను, కాటు, సీకెంట్, కొసీకెంట్ ఇవే కదా ఉండేది. దీంట్లో కూడా ఏంటంటే 0, 30, 45, 60, 90 ఇదే కదా. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక రఫ్ పేపర్ తీసుకొని ఏమేమి ఉంటాయి వాల్యూస్? 0 ఉంటుంది, 30 ఉంటుంది, తర్వాత 45 ఉంటుంది, 60 ఉంటుంది, 90 ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మొత్తం ఇవి 0 కాకుండా ఎన్ని నెంబర్స్? 4 నెంబర్స్. మీకు నెంబర్స్ వచ్చు కదా, ఆ నెంబర్స్ వేసుకోండి. 0, 1, 2, 3, 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిదాన్ని బై 4 చేయండి. లాస్ట్లో ఒక రూట్ అనేది కట్టండి ఇట్లా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 0/4 అంటే వచ్చేది మీకు √0. √0 వాల్యూ 0నే కదా. నెక్స్ట్ √1 వాల్యూ అంటే 1, √4 వాల్యూ 2 కదా, 4. ఎలా అయిందంటేనేమో √4 వాల్యూ 2 2s are కదా, ఇలా సేమ్గా ఉంటే మనం వాల్యూస్ అంటాం అనమాట. 3 3s are 9. సో √9 వాల్యూ ఎంత అంటే 3 అని చెప్తాం. 4 4s are 16. √16 వాల్యూ ఎంత అంటే 4 అని చెప్తాం. అదేవిధంగా √1 1 1s are 1. √1 వాల్యూ ఎంత అంటే 1 అని చెప్తాం. అదేవిధంగా √25 అంటే 5 5s are 25. √25 వాల్యూ ఎంత అంటే 5 అని చెప్తాం. అదేవిధంగా √36 అంటే 6 × 6 ఇట్లా అనమాట. సేమ్ నెంబర్ అంటే స్క్వేర్ చేయడం అంటే 6 × 6 5 × 5 ఇట్లా అనమాట. సో అట్లా √1 వాల్యూ 1, √4 వాల్యూ 2. సేమ్ ఇక్కడ చూడండి, √2/4 ఒకే టేబుల్లో పోతుంది అంటే √1/2. సో √1 వాల్యూ 1, √2కి అట్లాంటిది ఏం లేదు కదా. సో √2 దీన్ని ఇట్లాంటి వాటిని మనం ఇర్రేషనల్ అంటాం. నెక్స్ట్ √3 అనేది ఇర్రేషనల్. సో √3 అలానే ఉంటుంది. √4 వాల్యూ 2 2s are 4 కాబట్టి 2. నెక్స్ట్ 4 4 క్యాన్సిల్ అయితే √1 వాల్యూ ఎంత అని చెప్పుకున్నాం 1. మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ సైన్ యొక్క వాల్యూస్ అనమాట. 0 degrees వాల్యూ, 30 degrees వాల్యూ, 45 degrees వాల్యూ, 60 degrees వాల్యూ, 90 degrees వాల్యూ. ఇప్పుడు ఇంతవరకు క్లియర్గా ఉంది కదా. అంటే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సో sin 0 వాల్యూ 0, sin 30 వాల్యూ 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. ఇప్పుడు కాస్ అలా ఏం లేదు, సైన్ వస్తే మీకు కాస్ వచ్చేసినట్టే. ఏం చేస్తారంటే సైన్ యొక్క 90 degrees వాల్యూని కాస్ 0లో వేసుకోండి. అదేవిధంగా సైన్ 0 వాల్యూస్ కాస్ 90లో వేసుకోండి. ముందు ఈ రెండు రివర్స్ చేయండి అంటే లాస్ట్ది ఫస్ట్, ఈ ఫస్ట్ది లాస్ట్కి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ అట్లానే ఈ సైన్ 60 వాల్యూ 30లో అనమాట. అంటే సైన్ 60 వాల్యూ కాస్ 30 వాల్యూ 1. ఈ రెండు ఈక్వల్ అవుతాయి ఇట్లా. ఫస్ట్ ఈ రెండు మ్యాచ్ చేసుకోండి. ఫస్ట్ ఈ రెండు 90 0 ఫస్ట్ లాస్ట్కి, లాస్ట్ ఫస్ట్కి వేసుకోండి. ఇక మిడిల్ నెంబర్ 3 ఉన్నాయి మనకి. మిడిల్లో ఇలా 3 ఉన్నాయి. ఈ 3లో 60 వాల్యూ ఇక్కడ,
30 వాల్యూ ఇక్కడ. ఇక మిగిలిపోయిన 145 వాల్యూ 1/√2 యాజ్ టీజ్గా వేసుకోండి, అంతే. క్లియర్ కదా? ఇప్పుడు క్లియర్ కదా మీకు? అంటే ఫస్ట్ వాల్యూని చేంజ్ చేశాను, మధ్యలో వాల్యూని చేంజ్ చేశాను, అట్లా చేంజ్ చేశాను. ఇప్పుడు క్లియర్ కదా? నెక్స్ట్ ట్యాన్ అట్లా. ఇక మీరు ఓన్లీ దీనికి మాత్రం చేస్తే చాలు, ఇక సైన్ వస్తే చాలు మీకు. ఇక సైన్ వాల్యూస్ వస్తే ఇక మిగతాదంతా మీరు చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్యాన్ అనుకోండి. ట్యాన్ ఫార్ములా ఏంటి? ఈ సైన్ కాస్ కనుక డివైడ్ చేస్తే కనుక వచ్చేది కదా. సైన్ ఏమో 0, కాస్ ఏమో 1. సో మీకు 0/1 అంటే ఎంత వస్తుంది మీకు? సో 0/1 అంటే 0నే కదా. సో 0/1 అంటే మీరు వేసేది ఇక్కడ 0. tan 30 చూద్దాం, చూడండి. సైన్ బై కాస్, సైన్ 30 1/2, కాస్ √3/2, అంతే కదా. సో 1/2/√3/2 అన్నారు. 2 క్యాన్సిల్, మిగిలేదండి మీకు 1/√3, అంతే కదా. సో ఇప్పుడు tan వాల్యూ ఎంత? tan 30 వాల్యూ 1/√3. కొంచెం నీట్ చేద్దాం. 1/√3, అంతేగా. ఇప్పుడు tan 45, ఇది 1/√2, ఇది 1/√2, రెండు క్యాన్సిల్ అయితే మిగిలేదు అంత మనకి 1 మిగులుతుంది. అట్లానే cos 60 sin 60. సో మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే ఈ టూ క్యాన్సిల్ అయితే √3/1 మిగులుతుంది మనకి. అంటే మీకు ఒకసారి చేసి చూపిస్తాను. √3/2 1/2, అంతే కదా. 2 క్యాన్సిల్ అయితే మనకి మిగిలేదు అంత √3/1, అంటే √3 కదా మనకి మిగిలేది. సో అట్లా అనమాట. సో ఇంకా ఏమవుతుంది మనకి ఇది. సో 2 క్యాన్సిల్ అయ్యి √3/1 కాస్త మీకు మిగిలేది √3. ఇక 90 1/0 అన్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డినామినేటర్లో కనుక 0 ఉంటే అది ఇన్ఫినిటీ అవుతుంది. ఇందాక అట్లాగే సేమ్ టు సేమ్ 90 ప్లేసు ఈ లాస్ట్ది ఫస్ట్లోకి, ఈ ఫస్ట్ది లాస్ట్లోకి మార్చేసుకున్నా. తర్వాత 16 ఏమో 30 ప్లేస్లోకి, 30 ప్లేస్లో 60 ప్లేస్లోకి రాసేసుకున్నా. ఇక మిగిలిపోయిన ఒక్క నెంబర్ ఉంది కదా, ఆ 1 అట్లానే యాస్టేజ్గా రాసుకున్నాం. మీకు ఇంకా సైన్ వాల్యూస్ వచ్చినట్టే, కాస్ వాల్యూ వచ్చేసినట్టే, tan వాల్యూ వచ్చినట్టే, కాట్ వాల్యూ వచ్చినట్టే. ఇక సీకెంట్ కొసీకెంట్ మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఒక ఫార్ములా తెలుసు. ఇప్పుడు సీకెంట్ ఫార్ములా అంటే మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ టైప్లో చెప్పుకున్నాం కదా. ఏంటి? సీకెంట్ 1/cos ఫార్ములా అని తెలుసు. అదేవిధంగా కొసీకెంట్ అనేది 1/sinకి ఈక్వల్ అని తెలుసు. సో సీకెంట్ అనేది కాస్కి ఈక్వల్ కదా. సో కాస్ని రివర్స్ చేస్తే మీకు వచ్చేదన్నమాట. ఇక్కడ చూడు, కాస్ 1/0 ఉంది. సో ఆటోమేటిక్గా రివర్స్ చేయడం అంటే ఏంటి? 1/1 ఉన్నట్టే కదా. సో సీకెంట్ 0 ఏమైపోతుంది? ఆటోమేటిక్గా ఇది 1 అయిపోతుంది. ఇది ఆటోమేటిక్గా 1 అయిపోతుంది. తర్వాత కాస్ 30 వాల్యూ, సీకెంట్ 30 వాల్యూ రివర్స్ చేసుకోవడమే. ఇక్కడ కాస్ 30 అంటే ఎంత వచ్చింది? ఇక్కడ మీకు √3/2, అంటే ఇదేమైపోతుంది మీకు రివర్స్ చేస్తే 2/√3 కదా. సో 2/√3. కాస్ 45 వాల్యూ 1/√2. సో √2/1 అంటే మిగిలేదేంటి? √2 కదా. సో కాస్ 60 1/2, 2/1 అంటే వచ్చేది ఏంటి మనకి? 2. ఇక మిగిలింది ఇక 2 √2 అయింది. 2/1 అంటే 2 అయింది. ఇక చూడండి 0/1 అంటే 1/0. డినామినేటర్లో కనుక 0 వస్తే ఏం చెప్పాను? ఇన్ఫినిటీ అని చెప్పి. ఇక మనకు తెలిసింది. ఇక ప్రాసెస్ ఏం చేస్తాం? లాస్ట్ది ఫస్ట్ది లాస్ట్లోకి పంపిస్తాం. తర్వాత 60 ప్లేస్లో 30 వేస్తాం, అంటే ఇది ఇటువైపు తీసుకొచ్చేస్తాం. తర్వాత దీన్ని ఇటువైపు తీసుకొస్తాం 2/√3 అని. ఇక మిగిలిన 45 degrees వాల్యూ సేమ్గా వేస్తాం 1/2 అని. సో ఇవన్నమాట మీకు ఒక ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అప్పటికప్పుడు మీరు తీసుకొని ఒక రఫ్ పేపర్ తీసుకొని ఇట్లా వాల్యూస్ తీసుకొని 0, 30, 45 వేసేసుకొని 0, 1, 2, 3, 4 వేసేసుకొని దానికి రూట్ కట్టుకొని కనుక వాల్యూస్ కనుక్కుంటే మీకు ఇలా వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
ఈ ఛానల్ ఇప్పుడు మనం చెప్పిన టాపిక్ కానీ మీకు కానీ బాగా అర్థమైతే మీకు ఈజీ అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా చాలా వస్తాయి. అంతేకాకుండా మనం మ్యాథ్స్లో చాలా ఈజీగా ముందున్న ఇంకా చాలా కష్టమైన మీకు టాపిక్స్ కూడా చాలా ఈజీగా చెప్తాము. మీకున్న డౌట్స్ ఉన్న టాపిక్స్ అయినా సరే మీరు కనుక కామెంట్ సెక్షన్లో మాకు కనుక తెలియజేస్తే మేము ఖచ్చితంగా నెక్స్ట్ ఆ వీడియో కూడా మేము చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9th క్లాస్ అయితే 9th క్లాస్లో మీకు ఏ టాపిక్ అని అర్థం కాకపోతే మీ క్లాస్ తర్వాత మీకు ఏ టాపిక్ అయితే డౌట్ ఉందో అవి కనుక మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మేము ఆ వీడియో చేస్తాము. ఓన్లీ క్లాసెస్ ఓన్లీ స్కూల్స్ కాలేజెస్ అంటే 6th to 10th ఇంటరే కాదు, బ్యాంకింగ్లో ఉన్న మ్యాథ్స్ కావచ్చు, అథమెటిక్లో కాంపిటేటివ్ సంబంధించిన ఏ మ్యాథ్స్ అయినా సరే మీకు పలానా టాపిక్ డౌట్ ఉందని మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే చాలు, మీకు చాలా ఈజీగా చెప్తాం అర్థమయ్యేలాగా. సో ముందు మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. నెక్స్ట్ మన ట్రిగ్నోమెట్రీ సంబంధించిన ఎక్సర్సైజ్ 8.2 ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసుకుందాం. ఎలాగో స్టేట్ సిబిఎస్ఈ ఇద్దరికి ఒకటే కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, ఇద్దరికి యూస్ఫుల్గా ఉంటుంది. కంటెంట్ ఆల్రెడీ సిబిఎస్ఈలో ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి, మ్యాథ్స్ కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి మీకు చాలా ఈజీగా కూడా ఇంకా అర్థమయ్యేలాగా ఇంకా ఫాస్ట్నెస్ చేస్తాము. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.